దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, గడిచిన కాలం అంతా మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, మీ మాటలు తండ్రి మనం మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు తండ్రి. ప్రభా, మీరు నాకు తోడుగా నీడగా ఉండండి నా తండ్రి. నా గొంతును ముట్టండి, సరిచేయండి నా తండ్రి. ప్రభా, మరి వాక్యం తండ్రి పంచుకుంటుండగా ప్రభా మీ ఆత్మతో నన్ను నడిపించండి నా తండ్రి. ప్రభా, బలహీనురాలిని తండ్రి. ప్రభా, ఎందుకు పనికిరాని నాన్నని తండ్రి. ప్రభా, మీరు మీ ఆత్మతో తండ్రి నన్ను నడిపించండి నా తండ్రి. ప్రభా, మరి దగ్గు రాకుండా తండ్రి. ప్రభా, మరి మీరు నాకు తోడుగా నీడగా ఉండి తండ్రి. మరి చెప్పబోతున్న మాటలు తండ్రి ఏమైతే చెప్పాలో తండ్రి మీ జ్ఞానంతో నన్ను నింపి నడిపించమని ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు స్వామి పేరట మిక్కిలి వినయంతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనములండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనములు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఇక్కడ మరి సామెతల గ్రంథంలో చూసినట్లయితే సొలొమోను గారు మరి వ్రాస్తున్న మాటలను మనం చూస్తే అంటే బుద్ధి లేనివాడు పెదవుల నుండి మరి కలహము అంటే గొడవకి సిద్ధంగా ఉంటాయి. ఆయన మాటలు ఎలా ఉంటాయి, బుద్ధి లేని వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మరి గొడవకు సిద్ధంగా ఉన్నట్లు. ఇంకా తర్వాత కింద వచనం చూసుకున్నట్లయితే ఆ, మ- ఇంకా వాడు మాట్లాడేవి ఇంకా వాడికి దెబ్బలు పడాలి అన్నట్టు అంత నిష్ఠూరంగా అంత కఠినమైన మాటలు బుద్ధిహీనుని పెదవుల నుంచి వస్తాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఆయన బుద్ధిహీనుని నోరు అతని నాశనమే కలుగచేస్తది. ఇంకా ఆ మాటల వల్ల అతనికి ప్రాణ నష్టం కలిగేలాగా ఉన్నాయనేసి ఈ వచనాలు మనకి కనిపిస్తున్నాయి కదా. అంటే మనం మనం మాట్లాడే మాట ఎలా ఉంది, బుద్ధి కలిగి మనం ప్రవర్తించగలుగుతున్నామా, బుద్ధి కలిగిన మాటలు మన నోటికి వస్తున్నాయా, లేదా బుద్ధి లేని వారి మాటల్లాగా మన మాటలు ఉంటున్నాయా అని మనల్ని మనం ఈ రోజు ఉదయకాల సమయంలో పరిశీలించుకోవాలి. అంటే బుద్ధి లేకపోతే బుద్ధి లేకుండా మనం మాట్లాడితే ఆ మాటలు నాశనానికి అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా ఈ సొలొమోను గారి ప్రసంగి 10వ అధ్యాయము 12-13 వచనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూసినట్లు జ్ఞానిని మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానిని మృంగివేయును. వాని నోటి మాటల వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకులు ముగింపు వెర్రితనము. అంటే ఇక్కడ చూస్తుంటే మరి బుద్ధిహీనుని మాటలు ఆ వానినే మృంగివేసేలాగా మనకి కనిపిస్తాయి. వాని ప్రారంభమే బుద్ధిహీనత పలుకులు అని మనకి కనిపిస్తుంది. అంటే ఈ వచనాలను మనం చూసుకున్నట్లయితే బుద్ధిహీనుని మాటలు ఎలా ఉంటాయి, మరి బుద్ధిహీనంగా మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి నష్టం కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది. మనకి ఈ వచనాలు చూస్తుంటే మనకు ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. మరి అందరికీ తెలిసిన వ్యక్తి అతను. నేను అంటే ఈ మాటలు చూస్తుంటే అంత బుద్ధిహీనంగా మాట్లాడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడిగా మనకి కనిపిస్తాడు. అతను ఎవరో కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తే. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో కనిపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలలో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ మనకి కనిపిస్తాడు కదండి. ఈయన్ని చూస్తే ఈ వచనాలన్నీ ఈయనకి సంబంధించినట్లే అనిపిస్తాయి. అంటే ఆ బుద్ధిహీనంగా పెదవులు తెరవడం, బుద్ధిహీనంగా మాట్లాడడం, ఆ మాటల వల్ల మరి ఆయన ప్రాణానికి మరి నష్టం కలుగ చేసుకున్నట్లు
మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇతనికి ఏంటి అంటే ఆస్తి గలవాడై ఉన్నాడు. మరి భాగ్యవంతుడై ఉన్నాడు. అయినప్పటికీ ఇతని పేరును బట్టి ఏంటి అని ఇక్కడ మనకు అర్థమవుతుందంటే, మూడో వచనంలో అయితే ఆహ్, చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. అతడి చేష్టలను బట్టి మోటువాడుగా, దుర్మార్గుడుగా మనకి కనిపిస్తున్నాడు. మళ్ళీ ఇతనేంటంటే కాలేబు సంతతి వాడు. ఒక మంచి సంతతి వాడు అయినప్పటికీ ఆ లక్షణాలు మాత్రం ఈ నాబాలు గారిలో కనిపించలేదు. మరి కాలేబు మనకి తెలుసు కదా! నిర్గమకాండం యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరే మరి పాత కాలంలో ఇజ్రాయెల్ పాత జనాంగంలో మరి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళిద్దరే. మరి అలాంటి మంచి సంతతిలో నుంచి మరి ఇలాంటి వాడు మరి దుర్మార్గుడైన నాబాలు పుట్టడం అనేది జరిగింది. అంటే ఈయన మాటలెలా ఉన్నాయో మనం చూసినట్లయితే కింద వచనాల్లో అంటే మరి మూర్ఖంగా మాట్లాడినట్లే మనకు కనిపిస్తాయి. ఆహ్, 4 వచనం నుంచి చూసినట్లయితే నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను. మీరు కర్మెలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి ఇక్కడ మరి వాళ్ళు గొర్రెల బొచ్చు కత్తిరించడానికి మరి అరణ్యానికి వచ్చారనేసి కర్మెలునకు వచ్చారని దావీదు గారికి తెలుసు. మరి దావీదు గారు సౌలు గారి వలన ఆయన నుంచి తప్పించుకోవడానికి ఆయన అరణ్యాలు పట్టి తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తది. ఈలోపే వాళ్ళకి ఆహ్, ఏంటి వ దావీదు గారిని ప్రేమించి ఇంకా అక్కరలో ఉన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ గూడా ఆయన్ని వెంబడిస్తున్నట్లు మనకి కనిపిస్తది. మరి వాళ్ళందరూ మళ్ళీ ఇంకా దావీదు గారిని వెంబడించి అందరూ కలిపి ఒక 400 మంది దాకా ఉంటారన్నమాట. వాళ్ళందరూ అరణ్యంలో ఉంటారు. ఉన్నప్పుడు మరి బొచ్చు కత్తిరించే రోజు చేస్తున్నారు. అంటే వాళ్ళది పండగలాగా చేస్తారన్నమాట ఆ రోజు. మరి అలా కత్తిరిస్తున్నారు కదా! మరి అలాగా కత్తిరిస్తున్నప్పుడు ఈ దావీదు గారు వాళ్ళ పని వాళ్ళని పిలిచి వెళ్లి కుశల ప్రశ్నలు అడగండి అని చెప్తున్నాడు. మరి దావీదు గారి మాటలెలా ఉన్నాయో మనం చూసినట్లయితే ఆయన ఎంత బాగా మీరెళ్లి ఇలా మాట్లాడండి అని ఆయన చాలా మంచిగా చెప్తున్నట్లు మనకి కనిపిస్తది. ఆరో వచనం చూసినట్లయితే, ఆ భాగ్యవంతునితో నీకును, నీ ఇంటికిని, నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలులో నున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన యెడల వారలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా! నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును, నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. ఇక్కడ మరి ఏమని చెప్పమంటున్నారు? మనం చూసినట్లయితే చాలా ఆహ్, మంచిగా మాట్లాడుతున్నట్టు భాగ్యవంతుడిని నీకును, నీ ఇంటికిని నీకు కలిగిన అంతటిని క్షేమమగును గాక. వాళ్ళొచ్చి చెప్తున్నారు ఇలాగా మీకంతటికి క్షేమమగును. నీకు గాని, నీ ఇంటికి గాని, నీకు కలిగిన అంతటికి క్షేమమగును. అంటే వీళ్ళు అరణ్యంలో మరి పారిపోయినప్పుడు దావీదు గారు ఇంకా వాళ్ళ తోటి మనుషులు మరి సౌలు గారి చేత తరమబడుతున్న సమయంలో మరి అరణ్యంలో ఉన్నప్పుడు ఈ నాబాలు గారి గొర్రెల కాపరులు మరక్కడ వాళ్ళు మందలు కాస్తున్నప్పుడు వీళ్ళు గూడా అక్కడ ఉండి వాళ్ళకి గాని, వాళ్ళ మందలకు గాని ఏమవ్వకుండా వీళ్ళు కాపాడారు, రక్షించారు. ఇదే మాట మరి వాళ్ళు తెలియచేస్తూ మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మల్లో నున్నంత కాలం వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన యెడల వారలాగు చెప్పుదురు. కావాలంటే పని వాళ్ళని అడిగి చూడండి, అడగండి అనేసి చెప్తున్నారన్నమాట. మరి శుభదినమున ఆహ్, పోగొట్టుకొనలేదు. వారిని నీవు అడిగిన యెడల వారు అలాగు చెప్పుదురు. 8వ వచనము. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా! నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును, నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. మరిక్కడ ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తది. మేము ఈ రోజు వచ్చాం కదా! అంటే వాళ్ళు గొర్రెలు బొచ్చు కత్తిరించే రోజు గదా! వాళ్ళు పండగలాగా చేసుకుంటారు గాబట్టి, ఈ శుభదినాన మేమొచ్చాం కదా! నీకు తోచినది మరి మాకిమ్ము, దావీదునకిమ్ము అని దావీదు గారు ఎలా చెప్పారో
అలాగా చెప్పి వాళ్ళని పంపిస్తే వాళ్ళు అలాగే చెప్తారు. మరి 9వ వచనం దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటిని నాబాలునకు తెలియచేసి కూర్చుండగా ఇంక అన్నీ చెప్పారుమాట. మా దావీదు ఇలా పంపించాడు. ఇలా ఉన్నప్పుడు మొత్తం అన్నీ జరిగినయన్నీ చెప్పాక ఈ నాబాలు అనే మాటలను చూసినట్లయితే నాబాలు 10వ వచనము నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, ఇక్కడ మరి ఈయన మాటలు చూస్తే మరెంతో కఠినంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఇక ఒక బుద్ధిహీనుడు మాట్లాడినట్టే మనకి కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం ఎంత రిక్వెస్టింగ్‌గా, ఎంత వినయంగా అంటే ఇంకా దయ చూపించే మాటలులాగా వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ, మరి నాబాలు మాటలు చూస్తే చాలా మరి నొప్పించే మాటల్లాగా సామెతల గ్రంథంలో ఉంటది గదా! 15 అధ్యాయం 1 వచనంలో నొప్పించు మాట మరి కలహంను రేపును అని. మరి అలాగా నొప్పించే, గుచ్చుకునే మాటల్లాంటి మాటలు మరి ఇక్కడ నాబాలు మాట్లాడుతున్నారు. దావీదెవడు? యెష్షయి కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. అంటే ఇక్కడ ఈయన అడుగుతున్న అసలాయనెవరు? దావీదెవరు? యెష్షయి ఎవడు? అంటే ఒక తీసి పడేసినట్టుగా మాటలు మరి అలా మాట్లాడుతున్నారు. అంటే మరి ఆళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు గొర్రెల్ని మరి కాస్తున్న టైంలో మరి వీళ్ళు వాళ్ళని కాపాడారు అనే సంగతి ఆయనకి తెలీదంటారా? తెలిసే ఉంటది కదా! మరి అరణ్యంలో మేపడానికెళ్ళినప్పుడు ఒక రోజులో వాళ్ళు తిరిగి వచ్చేయరు కానీ, మరి అలాంటి టైంలో మరి వాళ్ళు చెప్పే ఉంటారు. వాళ్ళ కాపర్లు మరి యజమానికి నాబాలుకి చెప్పే ఉంటారు. మేమిలాగా అరణ్యంలో ఉన్నప్పుడు ఇలాగ దావీదు మమ్మల్ని కాపాడారు. శత్రువుల నుంచి గాని, మరి ఆహ్, హానికరమైన జంతువుల నుంచి గాని, గొర్రెల్ని గాని, మాకు గాని ఏ హాని కలగకుండా వాళ్ళు కాపాడారు అని మరి ఆయనకి తెలిసే ఉంటది. చెప్పే ఉంటారు. అయినప్పటికీ మరి ఈయన మాటలు చూస్తుంటే అసల ఎవరు దావీదెవడు? యెష్షయి కుమారుడెవడు? నేను నా గొర్రెలు కత్తిరించు అని పనోళ్ళకి వాళ్ళకి మాంసం అది ఇవ్వకుండా ఎవరో నాకు తెలియని వాళ్ళకి నేనెలాగిస్తాను అని ఒక బుద్ధిహీనంగా పలుకుతున్నట్లు ఈ మాటలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మరి మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో మరి మాటలు చూస్తే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత. వాని పలుకులు ముగింపు వెర్రితనము. మరి ఈ మాటలు చూస్తే మరి నాబాలు గారికి కరెక్ట్‌గా సూట్ అవుతాయన్నట్లు ఇక్కడ కనిపిస్తది. ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో మనకి ఇక్కడ కనిపిస్తది. ఇలాగే 12వ వచనం చూసినట్లయితే దావీదు పనివారు ఆహ్, వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీయు తెలియచేసిరి. అంతట దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. మరి ఈ మాటలన్నీ తీసుకెళ్ళి దావీదు దాసులు మరి దావీదు గారికి తెలియచెప్పారు. మరి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి ఇంక దావీదు గారికి చాలా కోపం వచ్చింది. ఇంక వెంటనే ఇంకా 400 మందున్నారు కదా! ఇంక 200 మందేమో సామాన్ల దగ్గరకొచ్చినారు. ఇంకా 200 మందితో మరి వాళ్ళందరిని కూడా కత్తులు పట్టుకొని ఇంక అలాగే దావీదు గూడా కత్తి పట్టుకుని ఇంకా నాబాలు మీదకి వెళ్తున్నట్లు ఇక్కడ మనకి కనిపిస్తది. మరి ఇంకా ఆ మాటలు మాట్లాడే విధానం చూసి, ఆ మాటలు విని ఇంక దావీదు గారు తట్టుకోలేకపోయారు. అంటే వీళ్ళేమి అంత మంచి స్థితిలో లేరు. అరణ్యంలో అంటే వాళ్ళు ఆకలి దప్పులతో ఉన్నారు. వాళ్ళకి అవసరం వచ్చింది గాబట్టి మరి నాబాలు దగ్గరికి వర్తమానం పంపించి మరి వీళ్ళకి ఆకలి తీరడానికి వీళ్ళు కష్టంలో ఉన్నారు గాబట్టి అడగడానికి దావీదు గారు పంపించారు. అయినప్పటికీ కృతజ్ఞత లేని మనిషిగా మరిక్కడ నాబాలు కనిపిస్తారు. అంటే మరి అరణ్యంలో వాళ్ళకప్పుడు సహాయం చేశారు. మా మందల్ని కాచారు. మా గొర్రెల కాపర్లకు తోడుగా ఉన్నారన్న కృతజ్ఞత కూడా మరి నాబాలుకి ఏ మాత్రం గూడా లేదు. పోనీ ఇవ్వకపోయినా ఆ మాట విధానం గూడా మరి చెప్పే విధానంలో గూడా అసలు కృతజ్ఞత లేనివాడిగా ఇక్కడ మనకి కనిపిస్తాడు. ఇంకా మాటలన్నీ విని మరి దావీదు గారు కత్తి తీసి ఇంకా మరి అతన్ని చంపేయడానికి మరి బయలుదేరినట్లు కనిపిస్తారు. అంటే ఇతను మోటివాడు అని పని వాళ్ళతో గూడా చెప్పించుకున్నట్లు మనకి కనిపిస్తది ఇక్కడ.
17వ వచనం మనం చూసినట్లయితే, అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికిని వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక, ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు. ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. ఇక్కడ మరి అందులో ఒకతను అంటే నాబాలు పనివారిలో ఒకతను ఈ విషయం తీసుకెళ్ళి మరి అబీగయీల్‌కి చెప్తాడన్నమాట. ఇలాగ దావీదు దాసులు వచ్చి ఇలాగ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే మన యజమానుడు ఇలాగా తిక్క సమాధానాలు లేదంటే మరి లాంటి మాటలతో వాళ్ళని బాధించాడు. ఒకలాంటి మాటల్ని మాట్లాడారన్నట్టు చెప్తున్నప్పుడు ఇక్కడ మరి పనివాడితో గూడా మరి మన యజమానుడు బహు పనికిమాలిన వాడు అని అన్నట్లు ఇక్కడ మనకి కనిపిస్తది. అంటే నాబాలుగా అరణ్యంలో మాకు హెల్ప్ చేశారు. మేమున్నప్పుడు మాకు చాలా సహాయం చేశారు. మరి దావీద్ గారు గాని అల్లా మరి ఆయనతో పాటు ఉన్న మనుషులు గాని అని చెప్పినప్పుడు మరి అబీగయీలు ఆహ్, ఆ మాటలు అబీగయీల్‌తో మరి ఆ దాసుడు చెప్తాడన్నమాట. ఇంకా మరి ఈ మాటలను బట్టి మనం చూస్తే మరి నాబాల్ గారు ఎంత మూర్ఖంగా మరి ప్రవర్తించారో మనకి అనిపిస్తా కనిపిస్తుంది గదా! ఇక్కడ ఇదే 25 అధ్యాయము మరి 22వ వచనం చూసినట్లయితే మరి దావీద్ గారు అనుకుంటున్నారన్నమాట. అంటే ఇంక కత్తి తీశారు గదా! ఆయన మనసులో మరి అలాగా అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే హ్మ్. 21 వచనము. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా, ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చితిని. ఉపకారునకు నాకు అపకారం చేయుచున్నాడే అని అనుకొని, అతనికున్న వారిలో ఒక మగ పిల్లనైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణం చేసియుండెను. ఇక్కడ దావీదు గారు అనుకుంటున్నారు కదా! అంతకు మునుపు మరి నా వల్ల కలిగిన దానంతట్లో మరి ఏదీ పోకుండా అరణ్యంలో అతని ఆస్తిని మరి ఆహ్, అన్ అంటే వ్యర్థంగా కాసాను నేను. అంత వ్యర్థంగా మరి ఏమి ఆళ్ళ ఆస్తి పోకుండా నేను చూసుకున్నాను. మరి ఉపకారానికి మరి అపకారమే చేసి ఉన్నాడు అని అనుకుని, ఇంకా నాబాలు సంతతిలో ఇంకెవరిని ఉంచకూడదు. మగ పిల్లల్ని వాళ్ళ సంతతిలో ఎవ్వరిని ఉండకుండా మొత్తం అందరిని గూడా నేను చంపేయాలన్న మరి కోపంతో మరి దావీదు గారు వెళ్ళినట్లు మనకి కనిపిస్తది. మరి బుద్ధిహీనంగా మాట్లాడి మరి నాబాలు తనకి తనే మరి ప్రాణానికి తనకి తన ప్రాణాలని తీసుకునేంతగా మరి కోపం తెచ్చినట్లు మనకు కనిపిస్తుంది. మరి మళ్ళీ కింద వచనంలో అంటే మరి దావీదు గారు చంపాలని చూస్తారు గానీ, ఇదంతా మీకు తెలుసు కదా! మరి తర్వాత అబీగయీలు మరి వచ్చి మరి ఎంతో మరి దీనంగా మరి దావీదు గారిని బతిమలాడుకున్నట్లు మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆహ్, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి వచనంలో 2 వచనాలు కూడా ఈ భార్యాభర్తలకే సంబంధించినలాగా కనిపిస్తాయి. మృదువైన మాట కోపంను చల్లార్చును, నొప్పించు మాట మరి కలహంను రేపును అన్నట్లు మరి ఈ అబీగయీలు మరి ఎంతో మరి ఆయన్ని ప్లీజ్ అంటే చాలా మరి వినయంగా, విధేయతగా మరి మాట్లాడుతున్నాడు. నా ఏలినవాడా అని ప్రతి మాట గూడా మరి ఎంతో రిక్వెస్ట్‌గా ఎంతో మరి ఆయన కోపాన్ని చల్లార్చే విధంగా ఈమె మాటలు మాట్లాడడమే కాకుండా మరి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అంటే మరి ఆళ్ళు దేనికోసం మరి నాబాల్ దగ్గరకొచ్చారు. మరి ఆకలితో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వాళ్ళకి కావాల్సినయన్నీ ముందు పంపించి, ఆమె వచ్చి మరి దావీదు గారిని మరి ఎంతో దీనంగా క్షమించమని నాబాలు తప్పు నా మీద వెయ్యి. నేను తప్పు చేశాననుకో, నీ దాసురాలినని చాలా దీనంగా మాట్లాడినట్టు కనిపిస్తది. ఈమె చాలా దీనంగా మరి బుద్ధిమంతురాల్లాగా మాట్లాడుతుంది. ఈమె కూడా మరి 25వ అధ్యాయము 3వ వచనంలో ఉంది గదా! ఈ స్త్రీ సుబుద్ధి గల రూపసి అయి ఉండెను. మరి ఈమెకి మంచి బుద్ధి ఉంది. సుబుద్ధిగా ఉంది. వాళ్ళ భర్త మాత్రం బుద్ధిహీనుడుగా మనకి కనిపిస్తాడు. మరి ఈమె మాటలు చూస్తే మరి ఎంతో మరి దీనంగా ఇంకా దావీదు గారి ఆ మాటలు విని ఇంకా ఆయన కోపమంతా చల్లారిపోయినట్లు మనకి కనిపిస్తది. అంటే ఆహ్, మృదువైన మాట కోపంను చల్లార్చును అనే మాటకి మరి ఈమె కరెక్ట్‌గా మరి ఆ మాటలను బట్టి మరి దావీదు గారి కోపమంతా పోయింది. అయినప్పటికీ మరి దేవుడు మాత్రం మరి నాబాలు పలికిన మాటలకి మరి దేవుడే
శిక్ష విధించినట్లు మనకి కనిపిస్తది. దావీదు గారు ఆయన చేత్తో ఆయన ఏం చంపలేదు గానీ, మరి దేవుడు ఆ కోపము దేవుడు నుంచి అంటే దేవుడే మరి నాబాలు ప్రాణాలు తీసేసినట్లు మనకి కనిపిస్తది. అంటే మరి బుద్ధిహీనంగా మాట్లాడి తన ప్రాణంనకు ఉరి తెచ్చుకున్నట్లు అన్నట్లు ఇక్కడ 25 అధ్యాయం 36, 38 వచనములు చూసినట్లయితే, అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుడుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలు ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతి చెప్పగా భయము చేత అతని ముందు పగిలెను. అతడు రాత్రి బిగుసుకొని పోయిండు. ఇక్కడ చూసినట్లయితే మరి గొర్రె బొచ్చు తీసిన రోజు కదా, ఇంకా మరి పార్టీ చేసుకుంటున్నారు అందరిని పిలిచి మంచిగా తాగి ఇంకా మార్నింగ్ వరకు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆయన మర్చిపోయాడు ఏమైనా మాట్లాడాడు, ఇంకా తర్వాత వదిలేసాడు. ఇంక మూర్ఖుడు కదా, బుద్ధిహీనుడు కదా, ఇంకా ఆయన అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా మరి మార్నింగ్ ఇంకా అబిగైలు జరిగిందంతా ఏం చెప్పలే. పొద్దున్న తెల్లవారాక చెప్పేటప్పటికి ఇంకా మత్తంతా దిగాక ఇంకా ఆయన భార్య మాటలు విని ఆ సంగతి చెప్పగా మరి ఆయన ఆ మాటలకే ఆయన గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసిపోయినన్నట్లుంది. ఇంకా 38వ వచనం చూసినట్లయితే 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. మరి దేవుడే మరి నాబాలును మరి మొత్తగా ఆయన చనిపోయినట్లు మనకు కనిపిస్తుంది. అంటే బుద్ధిహీనంగా ప్రవర్తించడం లేదా బుద్ధిహీనంగా మాట్లాడడం మరి ఆయన ప్రాణానికే మరి ఆహ్, ఆయన ప్రాణం పోయేటంతగా మరి ఆ మాటలు ఉన్నట్లు మనకి కనిపిస్తుంది కదా! మరి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం గదా! మరి 6, 7 వచనంలో బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా ఉన్నవి. దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. అలాగే మరి నాబాలు మరి బుద్ధిహీనంగా మాట్లాడి మరి దావీదుకి కోపం రేపాడు. మరి దావీదు కోపం రే కోపంతోనే చంపాలని అనుకున్నాడు. అయినప్పటికీ మరి అబీగయీలు మరి మాటల ద్వారా ఆయన మరి ఆ కోపాన్ని అణచుకున్నాడు. అయినప్పటికీ దేవుడు మాత్రం నాబాల్‌ని చంపివేసినట్లు మనకి కనిపిస్తది. అంటే ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మన మాటలు ఎలా ఉండాలి? మనం బుద్ధిహీనంగా మరి మాట్లాడే వారంగా కాకుండా మన మాటలు మరి ఉప్పు వేసినట్లు అంటే సమయోచితంగా మరి మంచి మాటలు మరి పలికే వారిగా మనం ఉండాలి. మనం ఎలాంటి మరి మన మాటలు ఎలా ఉండాలని మనం చూసుకున్నట్లయితే ఇదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఇక్కడ చూస్తే మరి సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. అంటే సమయానికి తగినట్లుగా మనం మాట్లాడే వారంగా ఉండాలి. మరి నాబాలు ఆ టైము వాళ్ళొచ్చిందేంటి? వాళ్ళ కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆకలితో వచ్చారు. వాళ్ళకి సరైన సమాధానమే కాకుండా మళ్ళీ తిడుతున్నట్లు మరి అలాంటి మాటలతో వాళ్ళనింకా కోపం రేపాడు. మరి మనం సమయోచితంగా మాట్లాడే వారంగా ఉండాలి. మనం సమయోచితంగా మాట్లాడాలి అంటే మరి మనలో మరి బుద్ధిహీనత అనేది ఉండకూడదు. మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అంటే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు మరి దేవునిలోనే గుప్తమై ఉన్నాయి గాబట్టి, మరి మనం గూడా బుద్ధిహీనుల్లా కాకుండా బుద్ధిమంతుల్లాగా మనందరం గూడా మరి సమయోచితంగా మరి మాట్లాడాలి అని ఉంది. మరి సమయోచితమైన మాట మనం మాట్లాడితే అసలు సమయోచితమైన మాట మాట్లాడితే ఎలా ఉంటదంటే, ఇదే సామెతల గ్రంథము 25 ఆహ్, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. అంటే మనం మాట్లాడే మాట అంత అందంగా అంటే చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది లాగా మరి సొలొమోన్ గారు ఇక్కడ వర్ణిస్తున్నారు. అంటే మనం సమయోచితంగా అంటే ఏ టైంకి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, లేదా కోపంలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, సంతోషంతో ఉన్నవారితో ఎలా మాట్లాడాలి, మనకి సమయోచితంగా మనం మాట్లాడాలి. ఒకవేళ మనం సమయోచితంగా మనం మాటలు మాట్లాడితే మరి చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిదిలాగా కనిపిస్తాయి. మరి మనం గూడా మన మాటలు
మరి బుద్ధిహీనంగా కాకుండా మరి బుద్ధిమంతులు మాట్లాడే మాటల్లాగా ఆహ్, అందరికీ మరి ఉపయోగకరమైన మాటల్లాగా మనం మాట్లాడాలి. మరి పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ మరి తీతు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే మనందరం గూడా ఆహ్, ఎలాగుండాలా, ఎలా మాట్లాడాలనేసి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మరి మనం చూసుకున్నట్లయితే అధిపతులకును, అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకం చేయము. మరిక్కడ మనందరం గూడా ఎలా ఉండాలి అంటే సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండేలాగా మనం ఉండాలి. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనపరిచే వారంగా ఉండాలి. మన మన ప్రవర్తన గాని, లేదా మన మాట గాని సాత్వికమైన మాటగా సాత్వికము కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని ఇక్కడ పౌలు గారు తీతుకు పత్రిక రాసి తెలియజేస్తున్నారు. ఈ ఉదయ కాలంలో మనందరం గూడా మరి మనం గూడా అందరి ఎడల సాత్వికము కనపరచుచు మరి ఎవరిని దూషింపకుండా జగడమాడని వారంగా శాంతులనై ఉండాలనేసి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నాబాలు ఎలా అయితే మరి బుద్ధిహీనంగా మాట్లాడి ఆ మాటల ద్వారా మరి దావీదు గారి కోపం చల్లారిన దేవుని కోపానికి బలైపోయిన వాడిగా మనకు కనిపిస్తాడు. మన మాటలు ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం యేసయ్యని కలిగి ఉన్నాం గాబట్టి ఆయన సాత్వికమైన మనస్సు కలిగి మరి మనందరం గూడా అలా నడుచుకోవాలనేసి నేను కోరుతున్నాను. మనందరం గూడా బుద్ధిహీనంగా కాకుండా బుద్ధిమంతుల్లాగా మరి మన మాటలు ఉండాలి. మన మాటలు సంయోజితమైన మాటల్లాగా మనం మాట్లాడే వారంగా ఉండాలని కోరుకుంటూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నానండి. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్ అమ్మా. హల్లెలూయా స్తోత్రం. నీ చిత్తము నాలో చెరిగించుము దేవా, పనికొచ్చి పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో చెరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోశమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నైమానువాలే గర్వాన్ని విడిచి స్వస్థత నందే బ్రతుకును ఇమ్మయ్యా. నైమానువాలే గర్వాన్ని విడిచి స్వస్థత నందే బ్రతుకును ఇమ్మయ్యా. శిష్యుల వలె సర్వాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. శిష్యుల వలె సర్వాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా.
నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి అందరికీ వందనాలండి. వీలున్న వారు మోకరించుదామండి. మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి యొక్క ఉదయకాలం నాయనని మహాదయా కృప ఆయుష్కాల కిరీటములు మాకు అనుగ్రహించి ఈ రీతిగా ఉదయకాలం తెలుగు ఆరాధన ద్వారా యేసువైపు చూచాను సహవాస బలిపీఠ సన్నిధానానికి మేము వచ్చినట్లుగా అనేకులు కూడుకొనినట్లుగా నాయన నిన్ను స్తుతించి ఘనపరచుకోవడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి నాయన మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు మహాదేవ చెల్లించుకుంటున్నాం. బలవంతుడా, శక్తివంతుడా, మాతో నిత్యము కూడా యేసువైపు చూచనే సహవాసం ద్వారా తెలుగు హిందీ ఆరాధనల ద్వారా తండ్రి నీ నామాన్ని ఎంతగానో నా తండ్రి నాయన మహిమపరచుకుంటున్నావు తండ్రి నాయన. నీ పునాదిని మీరు బలపరుచుకుంటున్నారు, అనేక మందిని తండ్రి సిద్ధపరచుకుంటున్నారు దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ఈ రోజు కూడా మరి ఎంతమంది ప్రియులైన వారు చేరి వచ్చిన ఆయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య లేఖన భాగ వివరణ ద్వారా తండ్రి ఎంతమంది నీ నామాన్ని మహిమపరుచుకున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరు చొప్పున తండ్రి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ రాజ్య సువార్త అందరూ కలిసిన ఆయన కట్టడానికి యేసువైపు చూచనే సహవాసాన్ని కూడా ఎంతగానో తండ్రి మీరు ప్రేమించారు తండ్రి నాయన. ఆదరిస్తూ కనికరిస్తూ నడిపిస్తున్నారు ఈ సహవాసాన్ని, అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాజ్య సువార్తలో భాగస్థులైన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి నా తండ్రి. అయ్యా శక్తివంతమైన నీ కార్యాలు నాయన నీ నోటి మాటల ద్వారా అందరికీ జరిగించమని తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నోటిని మేము భద్రము కాపాడుకుంటే తండ్రి నాయన మా ప్రాణంనే మేము కాపాడుకుంటామని మరొకసారి కుమార్తె ద్వారా మీరు అయ్యా మాతో నాతో నాయన సూటిగా ఒక మాట లేకుండా మాట్లాడావు తండ్రి. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఎక్కడెక్కడ మేము తప్పిపోతున్నామో మా నోరు చెరుపుకుని మా యొక్క దేహమునకు నా తండ్రి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం, వాటి బారి నుంచి మా అందరినీ కాచి కాపాడమని నాయన మరొక్కసారి ఈ మాటల ద్వారా మీ పాద సన్నిధికి మా అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, అయ్యా ఆదరణ కలగ చేయండి, నెమ్మది కలగ చేయండి. సువార్త పరిచర్యలు, భక్తి జీవితాలు అన్ని కూడా నాయన నూరు దంతల ప్రతిఫలాలు పొందుకునేటట్లుగా సహవాసాలు, సంఘాలని అన్నిటినీ కూడా దీవించమని తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. ఇంతవరకు నీ కుమార్తెను ఎంతగానో మరి నిలబెట్టుకుని నాయన చక్కటి మాటలు నాతో మాతో మాట్లాడేవు తండ్రి. అందరు బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మేము తప్పిపోయే ప్రతి సమయంలో నువ్వు మాతో మాట్లాడుతూనే ఉంటావు తండ్రి. అందరిని బట్టి వందనాలు నాయన. నీ బిడ్డలు మీరు చెక్కుకునే విధానంలో ఆ బిడ్డతో మీరుండి నాయన మాట్లాడి మా అందరినీ కూడా అయ్యా దీవించారు, బలపరిచారు. అందరిని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను. అలా ప్రజల్ని కూడా దర్శించండి నాయన. చెప్పబడిన మాటల ద్వారా కుమార్తెని నాయన, భర్త గారిని, బిడ్డలిద్దరిని కూడా దర్శించమని నాయన. అనేక ప్రాంత స్థలాల్లో నాయన అనేకులు వెలిగినట్లుగా బిడ్డను కూడా వాడుకోండి. తన ఆశ ప్రకారము నా తండ్రి తన ఆలోచనలన్నీ కూడా యావత్తు సఫలపరచమని ప్రియా బిడ్డను మీ పాద సన్నిధికి అప్పగిస్తున్నాం. అలాగే నడిపిస్తున్న కుమారుడు ధనరాజు గారిని బట్టి మరి ప్రయాణాల్లో ఉన్నారంట తండ్రి. తోడుగా ఉండండి, క్షేమకరమైన ప్రయాణం సాగించి ఆయన ఏ చోటకు వెళ్ళినా కూడా నాయన ఆ చోట మీరుండి ప్రత్యేక ఆశీర్వాదాలు అక్కడ అనుగ్రహించి నాయన అనేకమైన ఆత్మలు నాయన ఇదిగో వెలిగినట్లుగా ప్రతి చీకటి శక్తులు పారిపోయినట్లుగా నాయన నీ కుమారుడికి ఎక్కడికక్కడ విజయాన్ని అనుగ్రహించమని ఆ వాతావరణము, నీరు, గాలి అన్ని పడినట్లుగా కూడా సహాయం చేయమని దేహ భాగాలు మరొకసారి మీ యొక్క స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మరి భార్య హిమశ్రీ గారిని బట్టి పాపలిద్దరు ఆశా చిట్టెలు బట్టి నిత్యము విడవక ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఇదిగో వాణిశ్రీని బట్టి భర్త శ్రీనివాస్ నాయుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబం చుట్టూ కాపుదల నుంచి, కంచి నుంచి, నీ అగ్ని నేత్రాల నుంచి
మీ ఆత్మశక్తిని ఉంచండి బాబు నాయన. వారు ఏ పని చేసినను ఏ చోటికి వెళ్లి లోనికి వచ్చినను కూడా నాయన మీ అభిషేకం నుంచి మీ వెలుగు నుంచి వారి ప్రతి అవసరతలు నేను అమల్లో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇది హిందీ సమయంలోకి వెళ్తున్నారు నాయన, తోడై ఉండండి. రాకడ ఆలస్యం అయితే మరలా మేమందరము కూడిక నేను ప్రార్థించుకుని స్తుతించుకునే భాగ్యాలు నాకు మాకు కలుగు చేయమని ప్రార్థన అంతటిపై నీ ఆత్మశక్తి నుంచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న మొన్న 2-3 రోజులుగా ప్రేమలత గారికి గొంతు నొప్పి, జ్వరము, మాట్లాడటం కూడా కష్టమైనప్పుడు మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ దినము వాక్య పరిచర్య చక్కని సందేశము వినిపించడానికి కుమార్తెను బలపరిచిన దేవునికి స్తోత్రము కలుగును గాక. మన పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడు తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ఉదయింపచేసి మనలను కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము, సార్వత్రిక సంఘము, యేసు వైపు చూచుచు ఈ పరిశుద్ధ బలిపీఠపు సహవాసములో కలిసి వచ్చుచున్న కుటుంబాలు, ప్రార్థించుతున్న వారు, ఎవరి నిమిత్తము ప్రార్థనలు చేయబడినవో వారందరికీ మన ప్రియ ప్రభుల వారు వచ్చు పర్యంతము మన పరిచర్య తుదముట్టినంత వరకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి బాబు. మా అందరికీ వందనాలు. అందరికీ పేరు పేరు అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.